శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీడీపీలో దళితులకు రాజ్యసభ అవకాశాలు దక్కడం లేదు. దీనిపై కొత్త చర్చ అయితే మొదలైంది. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభకు ముగ్గురే దళితులు వెళ్లారు. 1984లో పుట్టపాక రాధాకృష్ణ, 1986లో తలారి మనోహర్ కు ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. 2002లో ఆకారపు సుదర్శన్ ను చంద్రబాబు నామినేట్ చేశారు. ప్రస్తుతం 3 స్థానాలున్నప్పటికీ ఎస్సీకి అవకాశం ఇవ్వలేదు టీడీపీ. వర్లరామయ్యకు అవకాశం దక్కకపోవడంపై ఎస్సీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి అయితే చోటు చేసుకుంది. 24 ఏళ్లుగా టీడీపీ నుంచి దళితులు నామినేట్ కాలేదు. ఇది టీడీపీలో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. 2024లో గొల్లబాబురావుకు అవకాశం కల్పించింది వైసీపీ. జేడీ శీలం, నంది ఎల్లయ్య వంటి నేతలకు కాంగ్రెస్ పార్టీ అయితే ఛాన్స్ ఇచ్చింది. టీడీపీలో 24 ఏళ్ల గ్యాప్ లో ఎక్కడా కూడా దళితులు రాజ్యసభకు వెళ్ళలేదు. మేమేం చేశాం, దీనికి సంబంధించి చంద్రబాబు మాట్లాడాలి, దీనికి సంబంధించి అయితే క్లారిటీ ఇవ్వాలనేటువంటి మాట అయితే దళితుల నుంచి వస్తోంది. పర్టికులర్ గా వర్లరామయ్య విషయంలో ఎందుకు గతంలో కూడా ఒకసారి హామీ ఇచ్చారు, ఎందుకు ఈసారి సాధ్యం కాలేదు అవకాశం ఉన్నప్పటికీ అని కూడా రకరకాలుగా చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, దళితులకు ఒక 24 ఏళ్ల గ్యాప్ లో ఎందుకు టీడీపీలో రాజ్యసభకు ఛాన్స్ దక్కలేదు? ఇదే ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. వైఎస్ఆర్సీపీ కూడా ఒక అవకాశం ఇచ్చింది దళితులకి. డెఫినెట్ గా అంటే మిగతా పార్టీల అంశం పక్కన పెడితే టీడీపీలోనే ఎందుకు ఈ పరిణామాలు అనేది దళితుల్లో ఒక చర్చ అయితే చోటు చేసుకుంది ఎస్సీ వర్గానికి సంబంధించి. ఏంటి అలా చూడాలంటారు? మరి టీడీపీలో దళితులకు దక్కిన రాజ్యసభ సీట్లపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అదేవిధంగా గత టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో దాదాపు కేవలం ముగ్గురికి మాత్రమే రాజ్యసభ సీట్లు దక్కాయి. 1984లో పుట్టపాక రాధాకృష్ణ, 1986లో తలారి మనోహర్, 2002లో ఆకారపు సుదర్శన్. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆకారపు సుదర్శన్ కూడా టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే తలారి మనోహర్, పుట్టపాక రాధాకృష్ణ వీరు ఇద్దరు తెలంగాణ నుంచి, ఆకారపు సుదర్శన్ ముగ్గురికి మాత్రమే టీడీపీ నుంచి రాజ్యసభ అవకాశం దక్కింది. గత 44 ఏళ్ల చరిత్రలో టీడీపీలో బలమైన దళిత నేతలు, బలమైన ఎస్సీ నేతలు ఉన్నప్పటికీ కూడా వారికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదనే విమర్శ ఉంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇటీవల కాలంలో 2014 తర్వాత దాదాపు ప్రతిసారి రాజ్యసభ సీట్లు తెరపైకి వచ్చినప్పుడు ఈసారి ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం వస్తుంది, ఈసారి వర్లరామయ్యకు అవకాశం వస్తుంది, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళకు అవకాశం వస్తుందంటూ పలుమార్లు ప్రచారం జరిగినప్పటికీ కూడా 2004 తర్వాత దాదాపు ఎస్సీ సామాజిక వర్గానికి అవకాశం దక్కిన పరిస్థితి లేదు. ఎప్పుడైతే 2002లో మాత్రమే నేరుగా ఆకారపు సుదర్శన్ కు రాజ్యసభ దక్కింది. 2004 తర్వాత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు తన రాజ్యసభ ఎంపికల్లో తన వర్కింగ్ స్టైల్ ను మార్చారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2004 తర్వాత పారిశ్రామికవేత్తలకు అవకాశం వచ్చింది. చాలా మంది పారిశ్రామికవేత్తలు, బలమైన నేతలు, కాంట్రాక్టర్లు లాంటి నేతలే రాజ్యసభకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా టీడీపీలో ఒక రకమైన చర్చ నడుస్తుంది. దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఈ 3 సామాజిక వర్గాలకి రాజ్యసభ అవకాశం దక్కదా అనేది ఇప్పుడు ఒక రకమైన కొత్త చర్చ మొదలైంది టీడీపీలో. ఎందుకంటే సుదీర్ఘకాలం టీడీపీలో బలమైన ఎస్సీ మరియు మైనారిటీ సామాజిక వర్గ నేతలు ఉన్నప్పటికీ కూడా సుదీర్ఘకాలం దాదాపు మైనారిటీలకు రాజ్యసభ రాక చాలా ఏళ్ళు అవుతుంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన 2002లో అవకాశం వచ్చింది. కానీ అంతకుముందు ఇప్పుడు ఒకసారి ఎన్టీఆర్ హయాంలో మైనారిటీలకు అవకాశం దక్కించి తర్వాత కాలంలో మైనారిటీలకు చంద్రబాబు హయాంలో దాదాపు అవకాశాలు రాలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఎస్సీ ఈ మైనారిటీ సామాజిక వర్గాలపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరోపక్క కేవలం 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చారనే ఒక ప్రధానమైన చర్చ నడుస్తుంది. మరోపక్క వైఎస్ఆర్సీపీ కానీ, కాంగ్రెస్ కానీ వారు ఒక్కొక్కరికి నంది ఎల్లయ్య లాంటి నేతకు 2 సార్లు రాజ్యసభ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోపక్క జేడీ శీలంకు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత గొల్లబాబురావుకు అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్రంలో ఉన్న వేరు పార్టీలు వేరు సామాజిక వర్గాలకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా టీడీపీ 44 ఏళ్ల చరిత్ర గల టీడీపీ దళితులకు అవకాశం ఇవ్వలేదు. సుదీర్ఘకాలం 2002 తర్వాత దాదాపు 24 సంవత్సరాల కాలంలో దళితులకు రాజ్యసభ సీటు ఇవ్వలేదనే విమర్శ వర్లరామయ్య లాంటి నేతల పేరు
ప్రతి రాజ్యసభ ఎన్నికలకు ముందు కూడా చివరి వరకు వర్లరామయ్య పేరు ప్రచారం జరుగుతూనే ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వర్లరామయ్యకు ఈసారి అవకాశం వస్తుంది, లేకపోతే ఎస్సీ మహిళకు అవకాశం వస్తుంది, లేకపోతే మైనారిటీలకు అవకాశం వస్తుందంటూ ప్రతిసారి జరిగిన ప్రచారంగానే నిలిచింది. కానీ 24 ఏళ్ల చరిత్రలో ఈ 2002 తర్వాత జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 24 ఏళ్ల తర్వాత అవకాశం ఉన్నప్పటికీ కూడా దళితులకు అవకాశం ఉన్నప్పటికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించలేదు అనే ఒక రకమైన చర్చ నడుస్తుంది మురళి. అంటే అధినేత వద్ద గట్టిగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడలేకపోతున్నారు అనేటువంటి మాట. అంటే కీలకమైనటువంటి నేతలు ఎవరూ కూడా చంద్రబాబును అడిగేటువంటి ధైర్యం చేయడం లేదు, గట్టిగా నిలదీసేటువంటి పరిస్థితులు టీడీపీలో లేవు అనేటువంటి మరికొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? మరి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర మాట్లాడలేని నేతలంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరు కూడా తమకు అవకాశం వచ్చిన పరిస్థితిలో ఖచ్చితంగా ఆ నేతలు కూడా తమ అభిప్రాయాన్ని కుండలు బద్ద కొట్టిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014 తర్వాత చాలా విపత్కరమైన పరిస్థితులు టీడీపీకి వచ్చాయి. 2019 ఎన్నికల్లో ఆ టీడీపీకి వచ్చిన ఓటమి తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అన్ని బేరీ చేసిన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వలేదనే అనే కోణం పైన ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ చంద్రబాబు ఒక మేరకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా సుదీర్ఘకాలం ఆ 3 సామాజిక వర్గాలను కూడా నేరుగా టీడీపీ అంటే బీసీలకు బ్యాక్ బోన్, టీడీపీ అంటే వెనుకబడిన వర్గాల పార్టీ అంటూ పదే ప్రచారం జరిగిన నేపథ్యం చూసుకోవాలి. అలాంటి టీడీపీలో నేరుగా అవకాశం దక్కకపోవడం, సుదీర్ఘ చరిత్ర ఉన్నప్పటికీ కూడా అవకాశం దక్కలేదు. దాదాపు 24 ఏళ్ల ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడికి, ఏ ఎస్సీ సామాజిక వర్గానికి కానీ, ఏ ఎస్టీ సామాజిక వర్గానికి, ఏ మైనారిటీ సామాజిక వర్గాల నేతలకు కానీ అవకాశం ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదనే విమర్శలే వస్తున్నాయి. మరోపక్క అవకాశం వచ్చినప్పుడల్లా వేరు పేర్లు ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో రాజ్యసభ స్థానాలకు అవకాశం కల్పించలేదు అంటూ సీఎం చంద్రబాబు దగ్గర పదే నొక్కి వక్కానిచ్చినప్పటికీ కూడా ఇప్పుడు వర్లరామయ్య కుమారుడికి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆ కుటుంబంలో ఆల్రెడీ ఒక పదవి ఇచ్చామనే కోణంలో కొంత మేరకు పక్కన పెట్టి మరో కొంతమంది నేతలు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, మైనారిటీ వర్గాలకు సంబంధించిన నేతలు ఉన్నప్పటికీ కూడా ఆ రాజ్యసభ సభ్యుల ఎంపికలో చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోలేదు అనే ఒక హాట్ టాపిక్ టీడీపీలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీడీపీలో దళితులకు దక్కని రాజ్యసభ అవకాశాలపై కొత్త చర్చ అయితే మొదలైంది. 44 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభకు 3 దళితులు వెళ్ళడానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. 1984లో పుట్టపాక రాధాకృష్ణ, 1986లో తలారి మనోహర్కి ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చారు. 2002లో ఆకారపు సుదర్శన్ నామినేట్ చేశారు చంద్రబాబు. ప్రస్తుతం 3 స్థానాలు ఉన్నప్పటికీ కూడా ఎస్సీకి అవకాశం ఇవ్వలేదు టీడీపీ. వర్లరామయ్యకు అవకాశం దక్కకపోవడంపై ఎస్సీ వర్గాల్లో అసంతృప్తి చోటు చేసుకుంది. 24 ఏళ్లుగా టీడీపీ నుంచి నామినేట్ కాలేదు దళితులు. 2024లో గొల్లబాబురావుకు వైసీపీ అవకాశం కల్పించింది. ఇక జేడీ శీలం, నంది ఎల్లయ్య వంటి నేతలకు కాంగ్రెస్ ఛాన్స్ అయితే ఇచ్చింది.